హాయ్ మై లవ్లీ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాంకాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా చూపించేస్తానండి. ఈ ప్రాసెస్లో మీరు ప్రాన్స్ కర్రీ చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అంత యమ్మీగా అవుతుంది కర్రీ అయితే. ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ని వాష్ చేసుకునేటప్పుడు కూడా మేము 2 kg ప్రాన్స్కి ఒక 2 tablespoon కర్డ్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలిపేసి మంచిగా 3-4 times వాష్ చేసేసుకొని, దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని ప్రాన్స్ దాంట్లో వేసేసి ఉడకపెట్టేస్తాం. ఒక 10 minutes పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ప్రాన్స్ వేసేసి మంచిగా కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఒక 10 minutes ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ వచ్చేసరికి మీరు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ వేసుకోండి. మంచిగా ఒక 4 big size ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసేసుకోండి. 2 green chilli వేసుకోండి. అవి మంచిగా బ్రౌన్గా ఫ్రై అయిపోయిన తర్వాత టర్మరిక్ యాడ్ చేయండి. ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 big tablespoon యాడ్ చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిపోయాక టమాటోస్ యాడ్ చేయండి. టమాటోస్ బిగ్ అయితే ఒక 4 తీసుకోండి, స్మాల్ అయితే మాత్రం ఒక 3 తీసుకోండి. టమాటో వేసేసి ఒక 5 minutes మూత పెట్టేసేయండి. టమాటో ఉడికినాక ఇప్పుడు ఈ టమాటోలోకి మీకు తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకొని పెట్టేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాన్స్ ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఒక 10 minutes వరకు మూత పెట్టి పెట్టేసేయండి. 10 minutes తర్వాత మీకు మూత తీస్తే ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వస్తుంది. సో అప్పుడు మీకు అది కొంచెం కుక్ అయినట్టు మంచిగా. సో ఇప్పుడు దీనికి ఫైనల్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇప్పుడు మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదండి, ఆ కొబ్బరికాయ కట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని అవి ఏవైతే కొబ్బరి పాలు ఉంటాయో అవి ఏం చేయాలంటే లాస్ట్లో దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఒక 5 minutes పెట్టండి. ఆ కొబ్బరి పాలు యాడ్ చేసినప్పుడే మనకు కరివేపాకు ఆకులు ఉంటాయి కదా, అవి ఒక 10-15 వేసేయండి. ఫ్లేవర్ వస్తుంది మనకు మంచిగా. అవి వేసేసి మంచిగా మూత పెట్టండి. ఒక 10 minutes వరకు మూత పెట్టేస్తే మంచిగా కుక్ అయిపోతుంది. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. లాస్ట్కి ఇంకా కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడమే. ఈ ప్రాసెస్ మీరు కుక్ చేసి చూడండి. మీకు కూడా నచ్చితే ఈ ప్రాసెస్ నాకు కమెంట్స్ పెట్టండి ఎలా అయ్యిందో. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.